వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. తెలంగాణకే ఐకాన్గా మారనున్న రీజనల్ రింగ్ రోడ్ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. అలైన్మెంట్ తెర మీదకు వచ్చినప్పటి నుంచి రచ్చ నడుస్తూనే ఉంది. తమకు మార్కెట్ రేటు ప్రకారం పరిహారం ఇవ్వడం లేదని, తమ అంగీకారం లేకుండానే భూములు లాక్కుంటున్నారని రైతులు రోడ్డుకి గగ్గోలు పెడుతున్నారు. కోట్ల విలువ చేసే భూమికి లక్షలు ఇస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనితో RRR భూసేకరణ తెగని పంచాయతీగా మారిపోయింది. అయితే రైతులు రోడ్డెక్కి ఆందోళన చేయడానికి ప్రభుత్వం దూకుడు పెంచడానికి పెద్ద రీజనే ఉందన్న చర్చ జరుగుతుంది. RRR సౌత్ సైడ్ అలైన్మెంట్ మార్చడమే ఈ రచ్చకు కారణమన్న టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల రానుంది. రాజధాని చుట్టూ 340 కిలోమీటర్ల పొడవున RRR నిర్మించాలని ప్రతిపాదించారు. ఔటర్ రింగ్ రోడ్డుకు 30 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో 2 దశల్లో RRR నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దీనిలో భాగంగా రేవంత్ సర్కార్ ఫిక్స్ చేసిన రీజనల్ రింగ్ రోడ్ సౌత్ అలైన్మెంట్ ఇప్పుడు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. గత ప్రభుత్వం ఫిక్స్ చేసిన అలైన్మెంట్లో ఇప్పుడు మార్పులు చేయడంపై హాట్ డిస్కషన్ నడుస్తుంది. చౌటుప్పల్ నుంచి అమన్గల్, వికారాబాద్, చేవెళ్ల మీదుగా సంగారెడ్డి వరకు సాగే RRR సౌత్ అలైన్మెంట్ మొదట 189 కిలోమీటర్లు ఉండగా ఇప్పుడు అది 201 కిలోమీటర్లకు పెరిగింది. చౌటుప్పల్ దగ్గర ఓ ప్రైవేట్ కంపెనీని కాపాడేందుకు అలైన్మెంట్ మార్చడంతో భూసేకరణ డబుల్ అయిపోయిందంట. అంతకుముందు 67 ఎకరాలు సేకరిస్తే సరిపోయేదానికి ఇప్పుడు ఏకంగా 187 ఎకరాలు అంటే ఇంకో 120 ఎకరాల భూమిని అదనంగా సేకరించాల్సి రావడం, అవన్నీ పేదల భూములే కావడంతో వివాదాస్పదం అవుతుంది. RRR 12 వంకలు తిరగడం కూడా విమర్శలకు దారి తీస్తుంది. ఒక చోట ORR నుంచి RRRకు 30 కిలోమీటర్లు ఉంటే మరో చోట ఏకంగా 100 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందంట. ఇంకొన్ని చోట్ల 65 కిలోమీటర్ల ఉంటుందంట. ఇలా ఓ పద్ధతి పాడు లేకుండా ఎలా పడితే అలా అధికార పార్టీ నేతల సిఫార్సులకు తగ్గట్లుగా RRR అలైన్మెంట్ మార్చుకుంటూ పోయారన్న అలిగేషన్స్ వినిపిస్తున్నాయి. RRR సౌత్ అలైన్మెంట్ను అధికార పార్టీ నాయకులు ఎలా చెప్తే అలా మార్చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. చౌటుప్పల్ నుంచి మొదలుకుంటే సంగారెడ్డి వరకు అధికార పార్టీ లీడర్లకు అనుకూలంగా RRR అలైన్మెంట్ ఇష్టం వచ్చినట్లు మార్చేశారంట. అమన్గల్, మాడ్గుల రెవెన్యూ పరిధిలో అధికార పార్టీ ముఖ్య నేత బంధువుల భూములు కాపాడేందుకు అధికార పార్టీ విశ్వ ప్రయత్నాలు చేశారని, అందుకే అక్కడ రీజనల్ రింగ్ రోడ్డు రూపమే మారిపోయే పరిస్థితి వచ్చిందంటున్నారు. నల్గొండలో రెవెన్యూ పరిధిలో ఓ కాంగ్రెస్ నేత వెంచర్కు నష్టం లేకుండా RRRను మలుపు తిప్పారట. దీంతో చిన్న సన్నకారు రైతులు తమ భూములు కోల్పోవాల్సి వస్తుందంట. కొన్ని చోట్ల అధికార పార్టీ నేతల భూములను కాపాడేందుకు RRR రూట్ మ్యాప్ను మారిస్తే మరికొన్ని చోట్ల బడా వ్యాపారుల, లీడర్ల, రియల్ ఎస్టేట్ వెంచర్లకు భూమి వచ్చేలా RRRను ఇష్టం వచ్చినట్లు అష్టవంకర్లు తిప్పేశారంట. హైదరాబాద్ వెస్ట్కు దగ్గరలో ఉన్న చేవెళ్ల, వికారాబాద్, సంగారెడ్డి రెవెన్యూ పరిధిలోకి వచ్చేసరికి రీజనల్ రింగ్ రోడ్డు మరింతగా మలుపులు తిరిగిందని టాక్. గతంలో చేవెళ్ల, వికారాబాద్లో ఫిక్స్ చేసిన అలైన్మెంట్లో బిగ్ బ్రదర్స్ చక్రం తిప్పడంతో RRR రోడ్డు స్ట్రక్చరే మారిపోయిందంట. చేవెళ్లలో ఓ ముఖ్య నేత భూములు కోల్పోకుండా అత్యంత జాగ్రత్తగా RRRను వంకర్లు తిప్పారంట. ఇక వికారాబాద్ జిల్లాలో ముఖ్య నేత సూచనల ప్రకారం అలైన్మెంట్ మార్పులు జరగడంతో ఏకంగా 5 కిలోమీటర్ల నుంచి 7 కిలోమీటర్ల వంకర్లు తిరుగుతూ వికారాబాద్ వైపుకు తిరిగిందంట RRR. దీంతో హస్తం పార్టీ ముఖ్య నేతల భూములను కాపాడేందుకు పేదల భూములను లాక్కుంటున్నారని రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇలా పనులు స్టార్ట్ కాకముందే 12 వంకలు తిరిగిన RRR అలైన్మెంట్ పూర్తయ్యేసరికి ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనన్న టాక్ వినిపిస్తుంది. ORR భూముల అలైన్మెంట్కు సంబంధించి మాకు రిపోర్టర్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ORR రింగ్ రోడ్డుకు సంబంధించి అలైన్మెంట్కి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఓవరాల్గా హైదరాబాద్ చుట్టూ వస్తున్నటువంటి ప్రభుత్వం పూర్తిగా మార్కింగ్ కూడా వేయడం సంబంధించిన రైతులకు ఇవ్వాలని కూడా ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం చేసింది. అయితే నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం 8 సంవత్సరాల కాలంలో మరోసారి ORR సంబంధించిన రూపురేఖలు మార్చుతున్నట్టు కూడా
ఎత్తున చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే అంటే గత కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు రైట్. ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఇక మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ లీడర్ మాధవి, అలాగే బీఆర్ఎస్ లీడర్ రామూర్తి ఫోన్ లైన్లో ఉన్నారు. రామూర్తి గారు, ఫోన్ కాల్లో చెప్పండి, ఏంటి అప్డేట్స్ ఏంటి? ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్కి సంబంధించి అక్కడ ఏమంటున్నారు బాధితులు, భూములు కోల్పోయిన బాధితులు? నగరం చుట్టూ ఏదైతే మేమున్నప్పుడు ఏదైతే RRR తీసుకొచ్చిన ప్రయత్నం చేశామో, ఏదైతే 340 నుంచి 350 కిలోమీటర్ల పరిధిలో మేము పర్ఫెక్ట్ పిక్చర్ గీసి దాని విధంగా కొన్ని అంచనాలు వేసి ముందుకు సాగాలని చూసిన తర్వాత, సరే కొన్ని దురదృష్ట కారణాల వల్ల ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళ చేతికి వెళ్ళిన తర్వాత వీళ్ళ బుద్ధి ఎన్ని వంకర్లు ఉండదో అన్ని వంకర్లు తిరుగుతున్నారు. ఏదైతే RRR ఇప్పుడు ఏదైతే రేవంత్ రాహుల్ రోడ్గా తయారైంది, అదే విధంగా ఏదైతే ట్రాఫిక్ తగ్గించడానికి, అదే విధంగా నగరం చుట్టూ ఉన్న వివిధ జిల్లాలను ఏదైతే కలుపుకోవడానికి ఏదైతే దీన్ని మనం చేసుకున్నామో 31,000 కోట్లతోని, దాని భూసేకరణ పరిహారం ఎక్కువ ఉంటుంది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత దక్షిణ భాగం ముఖ్యంగా సౌత్ పార్ట్ ఏ విధంగా మారుస్తుందో, ఏ విధంగా ఎవరి కోసం మారుస్తున్నారు అన్నది కూడా మనం క్లియర్ గా కొంచెం చూసుకోవచ్చు. ఒక ప్రైవేట్ కంపెనీ కాపాడుకోనికి దాదాపు ఏదైతే 120 ఎకరాలు అదనంగా సేకరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కంపెనీలు కాపాడుతూ రియల్ ఎస్టేట్ సంబంధించిన కొన్ని వెంచర్లను కాపాడుకోనికి, కాంగ్రెస్ సంబంధించిన లీడర్ల భూములు కాపాడుకోనికి దాన్ని ఇష్టం వచ్చినట్టు రాత్రి పడుకున్నప్పుడు ఒక రకంగా, లేచిన తర్వాత ఒక రకంగా ఎన్ని రకాలుగా తిప్పుతున్నాడు అంటే రేవంత్ రెడ్డి. అదే విధంగా రేవంత్ రెడ్డి బ్రదర్స్ కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయింది. ఎక్కడైతే వాళ్ళ బ్రదర్స్ సంబంధించిన స్నేహితులు కానీ, రియల్ ఎస్టేట్ సంబంధించిన బ్రోకర్స్ కానీ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ కంప్లీట్ గా దాన్ని తప్పియడానికి కంప్లీట్ గా ఏదైతే ప్రైవేట్ భూములకి వెళ్ళి పోనిస్తున్నారు. అదే విధంగా ఏదైతే ఇప్పుడు ముఖ్యంగా మొన్న వికారాబాద్ సంబంధించిన బాధితులు కూడా మా భవన్ కి రావడం జరిగింది, గౌరవ కేటీఆర్ దగ్గరికి. దేవరాంపల్లి, అదే విధంగా టేక్లకెళ్ళి, అదే విధంగా మాచంపల్లి, ఈ 3 గ్రామాలు, అదే విధంగా వివిధ ఇంకా 2 గ్రామాలు కూడా రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ భూములు ఉన్నా, ఇంతకుముందు ఏదైతే అలైన్మెంట్ ఉన్నదో, ఇంతకుముందు రహదారి ఏదైతే ఉన్నదో, ఏదైతే ఓఆర్ఆర్ సంబంధించిన ఒక మ్యాప్ గీసినామో, ఏదైతే అది కాకుండా మొత్తం అవి ప్రభుత్వ భూములకు వెళ్ళి అయితే ప్రజలను కాపాడుకొని కూడా మేము అక్కడక్కడ ప్రభుత్వ భూములు ఉన్న కాడ ప్రభుత్వ భూములకు వెళ్ళి కొనిస్తాం. దాని అలైన్మెంట్ మార్చి, దాని ప్లానింగ్ మార్చి ప్రైవేట్ ల్యాండ్కి వెళ్ళి క్లియర్ గా వేసుకుంటూ పోతుంటే వాళ్ళు గగ్గోలు పెడుతూ, అదే విధంగా ఎకరానికి 1 కోటి నుంచి 5 కోట్ల ఉన్న భూమిని వీళ్ళ పరిహారం మాత్రం 10 నుంచి 20 లక్షలు చెల్లిస్తా అంటే వాళ్ళు వాస్తవంగా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఎంత మానసిక క్షోభ అన్నది అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఏ విధంగా సంపాదించుకున్నారు ఆ భూములను మొత్తం డొక్క ఎండబెట్టుకొని కూలికి పోయి, నాలికి పోయి మొత్తం కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళ 4 ఫాదర్స్ నుంచి సంపాదించుకున్న భూములను కూడా ఈ ప్రభుత్వం ఇలా లాక్కోవడం, అది కూడా ఏ విధంగా భూసేకరణ చట్టం పక్కన పెట్టి రాజ్యాంగ ఇష్టం ఉన్నట్లు ఒకసారి అటంటారు, ఒకసారి ఇటంటారు. ఎవరికి భూములు పోతున్నాయి, ఎవరికి వస్తున్నాయి, ఎవరు పోతున్నాయి కూడా అర్థం కాని పరిస్థితి. ఏంటంటే ఇప్పుడు రాత్రి పడుకున్న తర్వాత పొద్దుగాల భూమి ఉంటుందా అన్న కూడా పరిస్థితి, అలాంటి పరిస్థితి ఏర్పడ్డాయి. హైదరాబాద్ కి ఏం చేసిందంటే వీళ్ళు వాస్తవంగా మాట్లాడుకుంటే, హైదరాబాద్ ను ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఏదైతే ఎక్కువ పాలించింది కాంగ్రెస్, దాని తర్వాత టీడీపీ. ఈ 2 పార్టీలు ఒక ఓఆర్ఆర్, అదే విధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని చెప్తుందండి. మేము వచ్చిన తర్వాత ఎన్ని చేసినామండి? మెట్రో తీసుకొచ్చినాము, అదే విధంగా 36 ఫ్లైఓవర్లు కట్టినాము, అదే విధంగా కాళేశ్వరం కట్టి నీళ్లు ఏదైతే హైదరాబాద్ తాగునీరు అందించిన ప్రయత్నం చేసినాము, అదే విధంగా సచివాలయం కట్టినాము, అదే విధంగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ కట్టినాము, అదే విధంగా కమాండ్ కంట్రోల్ కట్టినాము, అదే విధంగా అంబేద్కర్ స్టాచ్యూ కట్టినాము, అదే విధంగా టీ హబ్, టీ వర్క్, అదే విధంగా ఐపాస్, అదే విధంగా అమరజ్యోతి, ప్రగతి భవన్, అన్నిటికంటే ఎక్కువ అండి అమరజ్యోతి. ఎందుకంటే ఇవన్నీ తెలంగాణ త్యాగాలకు, తెలంగాణ రావడానికి తెలంగాణ మూల స్తంభాలు వాస్తవంగా ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రతిబింబించే విధంగా ఏదైతే మేము అమరజ్యోతిని తీసుకొచ్చినాం. ఇవన్నీ కట్టాల కంటే వాస్తవంగా వీళ్ళు ఏం కట్టినా, హైదరాబాద్ ఎంత అభివృద్ధి చేసినా అమరజ్యోతి కంటే ఏదైనా తక్కువే అండి. ఎందుకంటే అమరుల త్యాగం లేకపోతే తెలంగాణ ఎక్కడదండి. అదే విధంగా ఏదైతే వాళ్ళు కొట్లాడింది కూడా కాంగ్రెస్ మీద కాబట్టి కాంగ్రెస్ ఎప్పుడున్నా ఈ తెలంగాణ పట్టుగా పీడించుగా తిన్నది అంతే తప్ప వాళ్ళ ధనార్జన కోసం, వాళ్ళ ధనాభం కోసం మాత్రమే కష్టపడ్డారు తప్ప తెలంగాణ అభివృద్ధి కోసం ఏం లేదంటే. వీళ్ళు కొత్త కట్టింది ఏమున్నదంటే ఏం లేదు. వాస్తవం చెప్పాలంటే ఓ చౌమల్ల ప్యాలెస్ కట్టిల్లా, లేకపోతే చార్మినార్ కట్టిల్లా, గోల్కొండ కట్టిల్లా, లేకపోతే ఏమన్నా ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే ఏంటంటే ఆఖరికి అసెంబ్లీ కూడా కట్టలేదండి, సచివాలయం కూడా కట్టలేదు, అన్ని పాతయ్యే, అవన్నీ నిజాం కాలం నుంచి ఉన్నాయి. ఆఖరికి ఎయిర్పోర్ట్ కూడా, బేగంపేట విమానాశ్రయం కూడా
అప్పుడు పాతదే రైట్. కొత్తగా ఏం లేదండి. అలాగే రెండే కట్టిలా ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కాంగ్రెస్ నాయకురాలు మాధవి గారు లైన్లో ఉన్నారు. మాధవి గారు చెప్పండి, ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కాంగ్రెస్ కన్నుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందనేసి బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? మీరేం చెప్తారు? ముందుగా అందరికీ కూడా నమస్కారం. ఈ డిబేట్ లో పాల్గొంటున్నటువంటి నా తోటి వక్తలందరికీ మరియు టీవీ యాజమాన్యానికి అందరికీ కూడా నమస్కారం. ఈ రోజు తీసుకున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో RRR గురించి మాట్లాడుతూ మన బ్రదర్ ఒక మాట చెప్పిండు, ఏమనంటే RRR అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కోసం మారుస్తున్నారు అని చెప్పిండు. నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా, బీఆర్ఎస్ ఉన్నప్పుడు మీ ప్రభుత్వం కోసం మీ లీడర్ల కోసం వేసుకున్నారా వేరే వైపు నుంచి? మరి మీరు అట్లనే చేసుంటే మేము కూడా అట్లనే చేసినాం అనుకోవాలి. ఎవరైనా ప్రజల సంక్షేమం కోసం చేసినటువంటి కార్యక్రమం ఇది. ప్రతి దాంట్లో కూడా చెడు చూడడం తప్ప అక్కడ జరిగిపోదు, ఏం జరగదు. అంతకు ముందే వీళ్ళు మాట్లాడుతుంటారు. కనీసం అక్కడ జీవో వచ్చి ఏదైనా స్టార్ట్ అయినాకనన్నా మాట్లాడాలి కానీ ఏమంటారు చూడండి, అది మొదలు కాకముందే బీఆర్ఎస్ వాళ్ళు ఈ రోజు ఎట్లుందంటే అక్కడ ఏమన్నా చేస్తారా ముందు మాట్లాడదాం, ఇదే పరిస్థితి ఉంది తప్పితే అందులో మంచి ఏముంది అనేది గమనించే పరిస్థితులలో ఈ రోజు బీజేపీ లేదు. ఆ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు ఉందో ఏం కట్టిండ్రు, కాంగ్రెస్ ఏం చేసిందంటే మీకు ఒకటి ఆలోచన చేసుకోవాలి. ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి దాదాపుగా సగానికి ఎక్కువ సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది. మరి ఆ రోజు నుంచి ఆ రోజున్న పరిస్థితిలోనే ఈ రోజు ఉందా? మరి మన భారతదేశం కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏదైనా కూడా ఆ రోజున్న పరిస్థితిలోనే ఉందా? ఈ రోజు అన్ని అయిపోయినాక అంత డెవలప్మెంట్ అంతా అయినాక మేము ఫ్లైఓవర్లు కట్టినాము, RRR మేమే చేసినాం అంటే RRR మీరు చేయలేదు, ఔటర్ రింగ్ రోడ్డు కూడా మీరు చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 10 ఏళ్లలో చేసింది కొన్ని ఫ్లైఓవర్స్ కట్టిండ్రు తప్పితే ఆ బ్రిడ్జ్లు కొన్ని కరీంనగర్లో కడితే అది బట్టలారేస్తానికి పనికి వస్తుంది ఆ తీగల వంతెన. మరి ఇక్కడ కూడా కేబుల్ బ్రిడ్జ్ కడితే ఇక్కడ ఒక బ్రిడ్జ్ మీరు కట్టిండ్రు, తర్వాత మీరు చెప్పినట్టు ఫ్లైఓవర్స్ కొన్ని కట్టిండ్రు. కానీ అంతకు ముందు జరిగినటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, ఐఐటి కాలేజీలు కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, ఎన్ని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఇప్పుడు ఇప్పుడు అంటే ఇన్సూరెన్స్ వచ్చినప్పుడు ఎట్లుందో సేమ్ అదే రకంగా ఉందని మాట్లాడుతున్నారా? లేకపోతే యూనివర్సిటీ చేయలేదా? ఎందుకు చేయలేదండి? ఎన్ని ఎప్పుడో వెనకబడి ఉన్నటువంటి దేశాన్ని ఈ రోజు ముందు డెవలప్ అవుతున్నటువంటి కంట్రీ ఇప్పుడు డెవలప్ మనం కూడా 3rd ప్లేస్ లో ఉన్నామంటే ఎంత డెవలప్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం చేసినా దాంట్లో తప్పులు వెతకడం తప్ప ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు మీరు ఉన్నప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు RRR ఐడియా వచ్చింది. సరే, RRR ఉన్నప్పుడు మరి మీ లీడర్ల కోసం మీరు వేసినటువంటిది అది అట్లా చేసిండ్రు కాబట్టే దాన్ని కాదు ఇది ప్రజలకు ఉపయోగపడాలి అని చెప్పేసి మొత్తం మార్పు ఏం జరగలేదు, కొంతవరకు మార్చిండ్రు. అది అనుకూలంగా ఉండాలి, జనానికి ఎన్ని విలేజ్లు కలవాలి, దానికోసమని ఇక్కడ 6,700 కోట్ల ప్రాజెక్ట్ అది మీరు తీసుకొచ్చిన అంటే అప్రాక్సిమేట్ గా మీరేసిందే ప్రాజెక్టు మీరు ఏం తీసుకున్నాలి. ఇప్పుడు బడ్జెట్ కూడా ఈ గవర్నమెంట్ పెడుతున్నటువంటి బడ్జెట్ లో 6,700 కోట్లు పెట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకొని 17 నేషనల్ హైవేస్ ను కలుపుకుంటా చేస్తున్నటువంటి ఈ ఐడియా ముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది. ఎప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది. ఆ తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ కావచ్చు, లోపల మాధవి గారు నాట్ ఓన్లీ ఇప్పుడు 2 కట్టింది 3 కట్టింది కాదు, దాదాపుగా డెవలప్మెంట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తెలుగుదేశం హయాంలో జరిగింది తప్పే బీఆర్ఎస్ వచ్చిన తర్వాత జరిగింది ఏందయ్యా అంటే 6 లక్షల కోట్ల అప్పు జరిగింది. జనానికి అందరికి మాధవి గారు ఔటర్ రింగ్ రోడ్ లోని 5 కిలోమీటర్ల నుంచి దాదాపు 7 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్డు వంకర్లు తిరుగుతుందనేసి బీఆర్ఎస్ రామ్మూర్తి గారు ఆరోపిస్తున్నారు. 5 కిలోమీటర్ల నుంచి 7 కిలోమీటర్ల వరకు మా ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఔటర్ రింగ్ రోడ్లు కానీ ఫ్లైఓవర్లు కానీ ఎటువంటిది మేము చేయలేదనేసి రామ్మూర్తి గారు చెప్తున్నారు. ఏంటి మాధవి గారు, కాంగ్రెస్ నేత కన్నుసన్నలోని ఇదంతా నడుస్తుంది అనుకోవచ్చా? మాధవి గారు, నేను చెప్పేది వినపడుతుందా? మాధవి గారు,
మీరు క్వశ్చన్ వినట్లేదు. అతను క్వశ్చన్ అడుగుతున్నాడు, మీ పాట మీరే వాడుకుంటున్నారు. రామూర్తి గారు మీ వర్షన్ చెప్పండి. ఏం చేయలేదంటే చెప్తున్నాండి. ఒక నిమిషం ఆగమ్మా, అయిపోయిందా? రామూర్తి గారు మీరు చెప్పండి. అరే ఒక నిమిషం ఆగమ్మా, ఒక నిమిషం ఆగమ్మా. ఏం చేసి అనేది మొత్తం 60 ఏళ్ళ గోస తర్వాత ఏం 10 ఏళ్ళు ఎవడు కలపన్నాడు మిమ్మల్ని? మాధవి గారు 1 మినిట్ మీరు ఆగండి. రామూర్తి గారు మీ వర్షన్ చెప్పండి. ఎవడు కలపన్నాడు మిమ్మల్ని? ఆంధ్రప్రదేశ్ ఎవడు కలపన్నాడు మిమ్మల్ని? నాకు అర్థం అవుతుంది. ఎవడు కలపన్నాడు? తెలంగాణ ఇచ్చింది ఎవరండి? తెలంగాణ ఇచ్చింది ఎవరు? ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ ఇచ్చింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. 90 రామూర్తి గారు నేను చెప్పేది వినపడుతుందా? మాధవి గారు మాధవి గారు నేను చెప్పేది వినపడుతుందా? ఫస్ట్ మీరు రామూర్తి గారు మీరు ఆగండి. మాధవి గారు మాట్లాడుతున్నారు. మాధవి గారు వర్షన్ అయిపోతేనే రామూర్తి గారు మీరు మాట్లాడండి. మాధవి గారు చెప్పండి ఏంటి? చెప్తామండి. అరే నేను నన్ను చెప్పంటే ఆమెను మాట్లాడమంటావు, ఇదేందో నాకు అర్థం అవట్లేదు. ఎవరు చెప్పాలి? రైట్, హోల్డ్ లో ఉండండి. మాధవి గారు మీరు ఉండండి. రామూర్తి గారు మీరు చెప్పండి ఏంటి? వాళ్ళు ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేత కన్నుసన్నల్లోనే ఇదంతా ఈ తతంగం అంతా జరుగుతుందనేసి మీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఏంటి మీ వర్షన్ ఏంటి? మీ పార్టీ వర్షన్ ఏంటి? మాధవి గారు మీరు హోల్డ్ లో ఉండండి. రామూర్తి గారు మీరు చెప్పండి. కాదమ్మా, కన్ఫ్యూజన్ ఎందుకమ్మా? నన్ను అడుగుతున్నాడు. ఒక నిమిషం ఆరాదు. ఇప్పుడు ఏదైతే 8 స్వాతంత్రం వచ్చిన తర్వాత 48లో మనం కలిసాం. 48లో కలిసిన తర్వాత 8 ఏళ్ళు సపరేట్ ఉన్న తర్వాత దాన్ని తీసుకెళ్లి కలిపింది మీరు. అదే విధంగా 1969లో ఏదైతే 369 మందిని కాల్చి చంపింది మీరు. అదే విధంగా 95 సార్లు హైదరాబాద్ కాల్పు జరిపింది మీరు. అదే మీరే ఇందిరాగాంధీ ప్రభుత్వమే. అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వమే. దాని తర్వాత సోనియా గాంధీ ప్రభుత్వం ఒకసారి ఇస్తా అని 1200 మందిని బలిపశులు చేసి 50 ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా ఉంటాయి. కానీ నేను దక్షిణ భాగం సంబంధించి చౌటుప్పల్ సంగారెడ్డి 189 కిలోమీటర్ల ఏదైతే ఈ లైన్ ఉన్నదో ఈ లైన్ పూర్తిగా డిస్టర్బ్ చేసింది. ఎందుకంటే మేము వేసిన తర్వాత 2 భాగాలుగా మేము విభజించినాం. ఎందుకంటే ఉత్తర భాగం అదేవిధంగా దక్షిణ భాగం. ఉత్తర భాగం ఏదైతే గిర్మాపూర్ నుంచి రాయగిరి వరకు 160 కిలోమీటర్లకు సంబంధించిన 6 లైన్ల ఎక్స్ప్రెస్ వే, అదే విధంగా దక్షిణ భాగం చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి 189 కిలోమీటర్ల ఈ రహదారి ఏదైతే ఉన్నదో ఈ ట్రిబుల్ సంబంధించి మంచిగా కంప్లీట్ గా ప్లాన్ చేసి గీసిన తర్వాత ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది కాలేదండి. వాళ్ళు కంప్లీట్ గా హ్యాపీగా ఉన్నారు. ఏ రోజు కూడా రోడ్డు మీదకి రాలేదు. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? కొంచెం ఆగండి. ఇప్పుడు ఎందుకు వస్తున్నారంటే అదే విధంగా ఏదైతే వీళ్ళు దక్షిణ భాగం సంబంధించిన మొత్తం కంప్లీట్ గా ఏదైతే అమన్గల్ మాడుగుల భూములను కాపాడేందుకు అక్కడ ఉన్న ఏదైతే కాంగ్రెస్ నాయకుల భూములు కాపాడేందుకు మొత్తం కంప్లీట్ చేంజ్ చేసిందండి. 5 నుంచి 7 కిలోమీటర్లు మార్చింది. ఓ దగ్గర చక్కగా, ఓ దగ్గర ఇక్కడ, ఓ దగ్గర దూరం, ఓసారి దగ్గర. ఈ విధంగా రాత్రి పడుకున్నప్పుడు కళ్ళు వస్తాయి, అటు దిక్కు కళ్ళు రాకపోతే ఇటు. అదే విధంగా రాత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి బ్రదర్ ని కలుసుకొని ముడుపులు అబ్బా అందే చెప్తే ఆ నుంచి మళ్ళీ వేరే ల్యాండ్ అయిపోతుంది. ఈ విధంగా ఏదైతే దేవరపల్లి, అదే దేవరాంపల్లి, అదే విధంగా టేకులపల్లి, అదే విధంగా మాచపల్లి, వివిధ 5 గ్రామాలకు సంబంధించిన ప్రజలు, రైతులు అదే విధంగా అరికోసపడుతున్నారు. వాళ్ళకి నరకం కనబడుతున్నది. వాళ్ళు ఏదైతే వాళ్ళ పిల్లల పెళ్లిల కోసం, అదే విధంగా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం దాచుకున్న భూములను, కాపాడుకున్న భూములను ఈ రోజు ఏదైతే వీళ్ళు కంప్లీట్ గా ఏదైతే 2 కోట్ల నుంచి 5 కోట్లకు సంబంధించిన ఈ భూములను మీ భూమి పోతే అదే విధంగా స్పందిస్తారు. మాధవి గారు 20 లక్షలు 10 లక్షలు ఇస్తామంటే విరుగుకుంటారా? ఎవరికైనా కడుపు మండుతుంది. నేను నిజంగా చెప్తున్నా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అది కంప్లీట్ గా ఇల్లు కూడా కొట్టడాలు, భూములు గుంజుకోవడాలు తప్ప ఏం జరిగిందంటే తెలంగాణలో చాలా విషయాలు నేను చెప్తా తల్లి. ఒక నిమిషం ఆగమ్మా. హైదరాబాద్ మునిగిపోతుందంటే మేజర్ గా పరిపాలించే కాంగ్రెస్ టీడీపీ. ఎందుకంటే నేను చెప్తా హైదరాబాద్ ఆగుతాలి. నేను కూడా మెయిన్ నువ్వు మాట్లాడాలి. తర్వాత నువ్వు రాసుకున్న తర్వాత నేను చెప్పినా చెప్పుకో. అది డిబేట్ లో కామన్ సెన్స్ ఉండే ముచ్చట. నేనేమంటున్నా అంటే క్లియర్ గా ఏదైతే హైదరాబాద్ సంబంధించి ఏ విధంగా అయితే మేము అభివృద్ధి చేసినామో, మేము ఫ్లైఓవర్ కట్టినాము, వరదలు రాకుండా మాక్సిమం చేసినాము. ఏదైతే మీ పరిపాలన నేను కూడా వెళ్ళినా. ఎందుకంటే హైడ్రాకు సంబంధించి మీరు కూలగొట్టినప్పుడు కానీ, లేకపోతే ఏదైతే మూసీ నది పరివాహక ప్రాంతాల్లో సంబంధించిన ఇల్లులు కూలగొట్టినప్పుడు కానీ నేను పోయినా. అక్కడ వాళ్ళ భూములు చెక్ చేసినా, వాళ్ళ జాగాలు చెక్ చేసినా. 40 ఏళ్ళు 30 ఏళ్ల నుంచి ఉన్న భూములను లేదా ఇళ్లను కూలగొట్టి వాళ్ళను రోడ్డు మీద వేసి వర్షాకాలం మీ ఇల్లు కూలిపోతే మీకు బాధ తెలుస్తుందండి మాధవి గారు. ఎందుకంటే నువ్వు అక్కడ లేరు, మీరు చల్లగా ఉన్నారు కాబట్టి మీకు అర్థమైతే లేదు. ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు. ఎందుకంటే ఒక ఆర్మీకి సంబంధించిన ఒక ఆడపడుచు ఏదైతే వాళ్ళ హస్బెండ్ ఏదైతే ఆర్మీలో ఉంటాడు, శ్రీనగర్ లో ఉంటాడు.
ఆయన శ్రీనగర్ లో ఉన్న ఆయనకు దేశాన్ని కాపాడే పరిస్థితి ఉన్న ఒక సైనికుడికి కనీసం ఆయన ఇల్లును కాపాడుకునే పరిస్థితి లేదు. ఏ విధంగా ఒక అమ్మ తండ్రి పెడతా రాగు తల్లి గర్భిణీ స్త్రీ తల్లి కడుపు పట్టుకొని బయటికి వచ్చి లబోదిబ మొత్తుకుంటే ఆ బాధ ఎవరికి తెలుస్తుంది? చిన్న చిన్న పిల్లలు స్కూల్ కి పోయి ఇంటికి వచ్చే వరకు ఇల్లు కూలిపోతే మీకేం దొరుకుతుందండి? కనికరం ఉండాలి ప్రభుత్వానికి. నేను మీకు చాలా విషయాలు చెప్పా, మీకు తిరగండి రోడ్ల మీద. నేను ఏమంటున్నా, మీరు అధికారం వచ్చిన తర్వాత బంద్ చేసిద్దు. అధికారం రాకముందు మీరు రోడ్ల మీద తిరిగి, అధికారం వచ్చిన తర్వాత బంద్ చేసిద్దు. అధికారం వచ్చిన తర్వాత మీరు తిరగండి. ఆ మూసి ఏంది, మూసి పరివాహకం ఏంది, అదే విధంగా హైడ్రా ఏంది, వాళ్ళ బాధలు ఏంటి తెలుసుకోండి. కఠినమైన గుండెతో వ్యవహరించండి, కొంచెం మానవత్వ దుఃఖాలతో వెల్లడించండి. అదే విధంగా కోర్టులు కూడా ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా మానవత్వం ఉండాలి. అది ఇంట్లో ఇప్పుడే కాదు, మళ్ళీ కోర్టుకేం చెప్తారు, మేము ఇప్పుడు కూలగొడతాం, మేము ఏ కొత్త గట్టిగా కూలగొడతామంటారు. రైట్ రామూర్తి గారు, మీరు ఆగండి, మీ వర్షం చెప్పారు. మాధవి గారు చెప్పండి, ఏంటి రామూర్తి గారి పైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఏం చెప్తున్నారు? గత హయాంలో బీఆర్ఎస్ హయాంలో మేము ఎన్నో ఔటర్ రింగ్ రోడ్లు నిర్మించాం, ఫ్లైఓవర్లు నిర్మించాం అని చెప్తున్నారు. ఏంటి మీ కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందనేసి బీఆర్ఎస్ రామూర్తి గారు ఆరోపిస్తున్నారు. ఏంటి మీ వర్షన్ ఏంటి? కాదండి, నేను ఒకటే అడుగుతున్నా. ఇప్పుడు మూసీ బాధితులు మేము తీసుకున్న వరకు మూసీ దగ్గర ఎవరైతే ధర్నాలు అవి చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాదు, బాధితులు కాదు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. రామూర్తి గారు మీ వర్షం చెప్పారు కదా, మీరు ఆగండి. మాధవి గారు మాట్లాడుతున్నారు, ఆమె మాట్లాడిన తర్వాత మీ వర్షం చెప్తారు. రామూర్తి గారు ఒక నిమిషం, రామూర్తి గారు ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు చెరువులన్నీ ఆక్యుపై చేసుకుంటే పర్వాలేదా? మీరు యాజ్ ఎడ్యుకేటెడ్ గా మీరు చెప్పండి. ఇప్పుడు చెరువులు ఎక్కడ రామూర్తి గారు మీరు మాట్లాడేది ఇందాక మీ వర్షం చెప్పారు, మీరు మాట్లాడుతున్నారు, కాసేపు ఆగండి. మాధవి గారు మీరు చెప్పండి. మాట్లాడండి మరి. మాధవి గారు మీరు చెప్పండి, కంటిన్యూషన్ చేయండి. రామూర్తి గారు మీ వర్షం చెప్పారు కదా, మీరు మాట్లాడితే మాధవి గారు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. మీరు ఆగండి, తర్వాత చెప్తారు. మాధవి గారు కంటిన్యూషన్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒకరిద్దరు సమస్య బాధపడి ఉండొచ్చండి హైదరాబాద్ లో, ఎందుకంటే వాళ్ళు తెలియక కొనడమో ఏదో జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే అన్ని వెంచర్లు కూడా పెద్ద పెద్ద వెంచర్లు, చెరువులన్నీ మూసి వీళ్ళు పెద్ద పెద్ద వెంచర్స్ చేసిండ్రు. ఈ రోజు ఆ చెరువులలోకి వెళ్ళాల్సిన బీఆర్ఎస్ నేను చెప్తా 20-30 చెప్తా, నేను కాంగ్రెస్ వాళ్ళకి. మీరు చెప్పండి, ఒక 4 చెప్పండి, 4 ఒకటే చెప్పండి. చెప్పండి, ఏ వెంచర్లో చెప్పండి, చెప్పండి, ఎవరు చెప్పండి. బీఆర్ఎస్ హైదరాబాద్ లో నాలుగు కన్స్ట్రక్షన్ చెప్పండి. హైడ్రా గురించి అడుగుతున్నా, ఒక 4 కన్స్ట్రక్షన్ చెరువులు కూల్చిన కంపెనీలు. ఇప్పుడు బతుకమ్మ కుట్ట ఎవరున్నారండి? కాంగ్రెస్ నాయకులే ఉన్నారు, కాంగ్రెస్ నాయకులే ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళు, మొత్తం కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుతూ బతుకమ్మ కుట్ట మొత్తం కాంగ్రెస్ వాళ్ళే. నేను చెప్తా, పేరుతో సహా చెప్తా, బతుకమ్మ కుట్టలో కాంగ్రెస్. ఎందుకంటే మీరు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మీద చెప్పకపోతే బీఆర్ఎస్ వాళ్ళ మీద చెప్తారా మీరు? మరి చేసినా మీరు కదా, మేము వచ్చిన పీడించితే మీరు కదా హైదరాబాద్ లో. రైట్ రామూర్తి గారు, అలాగే మాధవి గారు, మీరు లైవ్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇది ఇవాల్టి బీఆర్కే న్యూస్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.